స్తోత్రాలయ్యా. మా తండ్రి ఆరాధనకు అర్హుడమైనట్టి అద్వితీయ సత్య దేవానికి వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. ఎనలేని దీవెనలను
ఈ అపారమైన కృపను మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఉదయకాల ఆరాధనలో ప్రభా నా తండ్రి అయ్యా ఈ దినము మిమ్మల్ని మహిమపరచడానికి ఆరాధించడానికి చేరి వచ్చినాము నీకు స్తోత్రములు. మా స్తుతి సింహాసనం మీద మీరు ఆశీనులైనండి ప్రభువా. మా మధ్యలో మీరు సహవాసం చేస్తున్నందుకు వందనాలు 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 ప్రభా. ఆరాధిస్తున్న ప్రతి బిడ్డని సమయంలో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు 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 ప్రభా. మీ కృపను బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాము. జనుల మధ్య మిమ్మల్ని ఆరాధిస్తున్నాము, కీర్తిస్తున్నాము, కొనియాడుతున్నాము ప్రభా. మీరు మా ఎడల జరిగించినట్టు కార్యములను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. లోకంలో నశించిపోతున్నట్టు మమ్మలను ప్రభా ప్రత్యేకించి నీ కృప చేత నా తండ్రి అయ్యా ఏర్పరచబడినందుకు నీకు వందనందులు స్తోత్రములు స్తోత్రములు వందనాలు 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 ప్రభా. ఆరాధించే అనుభవంలోనికి నడిపించినావు ప్రభా. ఏ కోశములోనూ ప్రభా, ఏ విధములోనూ ప్రభా నా తండ్రి మేము ఎన్నిక కాని వారమైనప్పటికీ, ఎన్నిక లేని వారమైనప్పటికీ మీరు మమ్మల్ని ఎన్నిక చేసుకొని ప్రభా నిన్ను ఘనపరిచే అనుభవంలోనికి నీ నామమును ప్రచురపరచ నిమిత్తమై మమ్మల్ని ఏర్పరచుకున్న వంశం నా తండ్రి ఏర్పరచుకున్నందుకు నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అయ్యా నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు. ఈ సమయంలో ప్రభా నా తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నాము, మిమ్మల్ని మహిమపరుస్తున్నాము ప్రభా. అయ్యా మిమ్మల్ని కీర్తిస్తున్నాము, మిమ్మల్ని ఘనపరుస్తున్నాము ప్రభా. అయ్యా నా తండ్రి మీరే అద్భుతమైనటి ఆశ్చర్యకరమైనటి పరిశుద్ధమైన ఏకైక దేవుడు అని ప్రభా విశ్వసించి ప్రభా మీ నామాన్ని కీర్తిస్తున్నాము ప్రభా. అద్వితీయ సత్యదేవుడు నీకు స్తోత్రములు ప్రభా. ఆకాశములో ప్రభా పరిశుద్ధూతల చేత ప్రభా నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడిని ఆరాధించబడుతున్నట్టు ఏకైక దేవుడు నీకు స్తోత్రములు ప్రభా. నీ పరిశుద్ధ నామమును బట్టి మేము ప్రణమిల్లుతున్నాము నీకు స్తోత్రములు ప్రభా. నీ పరిశుద్ధమైన సన్నిధిలో ప్రభా నా తండ్రి అయ్యా మేము హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. సాగిలపడి మేము నమస్కరిస్తున్నాము నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా మా యొక్క నా తండ్రి అయ్యా ఆరాధన అంగీకరిస్తున్నందుకు స్తుతులు స్తోత్రములు. ఇదో సమయంలో ప్రభా నా తండ్రి మా మధ్యలో మీరు సహవాసము చేస్తున్నందుకు స్తోత్రములు. నీ దాసుల నుంచి నాతో మాట్లాడబోతున్నందుకు వందనములు ప్రభా. నీ మరుగు మాటలను ప్రభా బయలుపరిచి అయ్యా భవిష్యత్తులో మేము ఏ రీతిగా జీవించవలనో అందుని బట్టి మీరు మాట్లాడబోతున్నందుకు వందనములు. ఒక్కొక్కరితో మాట్లాడండి ప్రభా, సూటిగా మాట్లాడండి ప్రభా. నీ బిడ్డలతో ప్రభా నా తండ్రి మీరు మాట్లాడి అయ్యా నా తండ్రి దీవెనకరమైన జీవితాన్ని కలిగి ఉండి అయ్యా తిరిగి నేను మహిమపరిచే అనుభవంలోనికి నడిపించుకోబోతున్నందుకు వందనాలు. నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నీ దాసులో నుంచి మాట్లాడండి. నీ బిడ్డలను ప్రభా నా తండ్రి బలపరచండి. వారికి కావలసిన ఉపదేశమును ప్రభా నాకు నా తండ్రి నీ బిడ్డలకు ప్రయోజనకరమైన ఉపదేశమును, వారిని నా తండ్రి నీ త్రోవలను నడిపించుకునే ఉపదేశమును మీరు నా తండ్రి ఉపదేశించబోతున్నందుకు వందనాలు. నీ నామమునకు మహిమ తెచ్చుకోమని నీ బిడ్డలందరి మీద సమయంలో పరలోకము నుంచి పరిశుద్ధ అగ్నిని కుమ్మరిస్తున్నందుకు వందనములు. చీకటి సంబంధమైన మనస్తత్వమును తొలగించి పరిశుద్ధమైన వెలుగుబడి మంచి యోగ్యమైన మంచి మనస్సును మీరు దయచేస్తున్నందుకు వందనములు. రాతి గుండెను తీసివేసి మాంసపు గుడ్డితో నీ బిడ్డలను దర్శించే గొప్ప దేవుడు నీకు స్తోత్రములు. సమస్తము నీకే సాధ్యమని మేము ఎరిగి ఉంటున్నాం నీకు స్తోత్రములు. ఆరాధిస్తున్న ప్రతి బిడ్డని సమయంలో ప్రభు ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్న ప్రతి బిడ్డని సమయంలో మీరు దర్శిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. దీవించమని నీ కృపతో మహిమ గ్రంథ ప్రభావాలు నీకు ఆరోపిస్తుంటట్టుగా స్వీకరించి నీ బిడ్డలను ఆశీర్వదించమని నీ కృపతో నేపంని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనికి ఈ ఆరాధన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథము నుండి సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనం వరకు స్త్రీలలో ఒకరు దేవుని వాక్యం చదివి దేవుని నామమును మహిమపరుస్తారు. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 9వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనము వరకు స్త్రీలలో ఒకరు దేవుని వాక్యం చదివి దేవుని నామమును మహిమపరుస్తారు. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం చదివించుకుందాము. అది పరిశుద్ధ గ్రంథం నుండి సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15 నుంచి 20 వచనముల వరకు. వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్షిపు గుడారంలోని మందిరమును కమ్మెను.
సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద నుండెను. నిత్యమును అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారంలో వేసుకొనిరి. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారంలో వేసుకొనిరి. ఆ మేఘము మందిరము మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలిచిరి. ఆ మేఘము బహుదినములు మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిని అనుసరించి చేయకుండిరి. కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి అంది. ఆమేన్. అలాగే క్రొత్త నిబంధన గ్రంథం రోమాపత్రిక 8వ అధ్యాయం 1 నుండి 7 వచనముల వరకు పురుషులలో ఒకరు దేవుని వాక్యం చదివి దేవుని నామమును మహిమపరుస్తారు. రోమాపత్రిక 8వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు పురుషులలో ఒకరు దేవుని వాక్యం చదివి దేవుని నామమును మహిమపరుస్తారు. ఎనిమిదవ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష ఇదియూ లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణాల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలక పోవునో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మ అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు మందురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నందురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమునకు సమాధానమునై ఉన్నది. ఎలయనగా ఆత్మానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును నెరవేరబడదు. ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరదు. దేవుడి వాక్యం. కడబోర శబ్దముతో రాకడ సమయములో కడబోర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయములో ఎదురుందా? యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా?
లోకాశలపై విజయము నీకుందా, లోకాశలపై విజయము నీకుందా. రావయ్యా యేసునాథా, యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని కృపను బట్టి మరొక ప్రభు దినంలో దేవుని ఆరాధించాం, మహిమపరిచాం, కొనియాడాం. 40 దినాల ఉపవాసాలలో గడుపుతూ ఆ 40 దినాలలో మొదటి ప్రభు దినంలోకి కూడి వచ్చి ఉంటున్నాం. సంఘంలో ఉపవాసాలతో ఉంటున్న వారందరూ కూడా ప్రతిరోజు ఉదయము 11 గంటల నుండి 1 గంట వరకు మరి ఉదయకాల ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతున్నాయి. ఆసక్తి కలిగిన వారు దేవుని వాక్యాలు విని మంచి ఉపవాస ప్రార్థనలు జరిగించుకొని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా క్రీస్తునామములో మీకు తెలియజేస్తున్నా. అందుబాటులోకి రాలేని వారు, దూర ప్రాంతంలో ఉంటున్నటువంటి వ్యక్తులు ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించి మరి ఉపవాస సమయాలు పూర్తి అవడంతో ప్రార్థించి భుజించి ప్రభువుని మహింపరచుకోవాల్సిందిగా మరి క్రీస్తునామమును బట్టి మీకు తెలియజేస్తున్నాం. అటివారు మధ్యలో వస్తున్నట్టు శుక్రవారం పూట మరి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కనుక శుక్రవారం పూట కూడా కలిసి ప్రభునామని మహింపరచుకోవాల్సని క్రీస్తునామములో మీకు తెలియజేస్తున్నాం. మీ ప్రార్థన విన్నపాలు సంఘ సేవకులకి అందుబాటులోకి తీసుకొని రండి. మీ కొరకు రోజు ప్రార్థన చేయడం జరుగుతుంది. మీ సమస్యల కొరకు, మీ బలహీనతల అనారోగ్యాల కొరకు, మీ కుటుంబ ఇబ్బందులను బట్టి, మీ ప్రార్థన విన్నపాలను బట్టి మరి అనుదినం ప్రార్థన చేయడం జరుగుతుంది. అలా ప్రార్థనలు జరిగించుకొని సంఘము, సేవకులు, మీరు అందరూ ఒకరికొకరు ప్రార్థించి ప్రభు సన్నిధిలో మరి ఆయన దృష్టిలోకి మన యొక్క సమస్యలను తీసుకొని వెళ్దాం. విశ్వాసముతో మరి ఉపవాస ప్రార్థన చేద్దాం. ఉపవాసాలు ఉంటున్నట్టు వారు మరి గమనించవలసిన విషయం, యెషయా 58వ అధ్యాయమును మరి ప్రతిరోజు చదవడం, అలాగూ చేయడం ప్రయత్నిస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. చదువు లేని వారు కుటుంబంలో చదువుకున్న పిల్లల దగ్గర నుంచి కూడా ఆ విషయాలను చదివిపించుకొని అలాగూ చేయడం అనేది అవసరం. హల్లెలూయా. అవన్నీ లేకుండా ఉట్టి ఆహార నియంత్రణ చేసుకొని మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు ఉపవాసాలు ఉన్నంత మాత్రాన ప్రయోజనం లేదు. ప్రార్థించాలి. యెషయా 58 ప్రకారం తమ యొక్క కుటుంబంలో దేవుని కొరకు వాడబడాలి. అలా వాడబడినట్టు వారిని తప్పకుండా దేవుడు వారి ప్రార్థనలను మన్నించి మరి వారికి సహాయం చేస్తాడని వాక్యాల ద్వారా మనము తెలుసుకుంటూ వస్తుంటున్నాము. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా ఉపవాసాలు ఉంటున్న సమయాలలో దైవజనులను మీ కుటుంబాలకు ఆహ్వానించి వారికి భోజనాదులు ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా జరిగించుకోవచ్చని క్రీస్తునామములో మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనకు అవసరమైనవి. మీ ప్రార్థన విన్నపాలు నెరవేర్చుకోవడానికి ఇలా సంఘంలో మరి మనము ఉపయోగించుకుంటూ, సంఘాన్ని ఉపయోగించుకుంటూ మంచిగా దైవికంగా మరి బలపడవలసిందిగా క్రీస్తునామములో బట్టి మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి దేవుని వాక్యమును బట్టి మరి చక్కగా ఈ దినం మనకు ప్రభు ఇస్తున్న వాక్యంలోకి వెళ్దాం. మరి దేవుని యొక్క కృపను బట్టి మరి యొక్క ఆత్మను అనుసరించి మనము ప్రవర్తించవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోమాపత్రిక 8వ అధ్యాయంలో పరిశుద్ధుడంటి పౌలు గారు రోమాలో ఉన్న క్రైస్తవులకు ఆయన పత్రిక వ్రాస్తూ ప్రతివారు ఆత్మను అనుసరించి ప్రవర్తించాలి. ఆత్మను, పరిశుద్ధాత్మను అనుసరించి ప్రవర్తించడం మరి చాలా అవసరమైన పని. ఉపవాసాల్లో ఉండేవాళ్ళు కాదు, ప్రతి క్రైస్తవులు దేవుని కృపను బట్టి ఆత్మను, పరిశుద్ధాత్మను అనుసరించి ప్రవర్తించవలసినటి వారై ఉండాలి. దైవికమైన జీవితంలో అభివృద్ధి చెందాలన్నా, పరిశుద్ధమైన జీవితంలో మరి ముందుకు సాగాలన్నా
ఇతరులకు మార్గదర్శకులుగా ఉండాలన్నా, ఒకరికి మరి దైవ వాక్యానుసారమైన రీతిలో సహకరించాలన్నా, సంఘములో చక్కగా వాడబడాలన్నా, కుటుంబములో నెమ్మది సమాధానమును కలిగి ఉండాలన్నా, మరి దైవజనులతో పాటు పరిచర్యకు సహకరించాలన్నా, ప్రతి విషయానికి ప్రతిదానికి మనకు దేవుని ఆత్మను అనుసరించి ప్రవర్తించే విధానము చాలా అవసరము. ఇవన్నీ కాకుండా దేవుని రాజ్యానికి ప్రవేశించాలంటే, మన భవిష్యత్తులో మనము దేవుని రాజ్య వారసులుగా ఉండాలంటే ఆత్మానుసారులుగా మనము ప్రవర్తించవలసిన అవసరం ఉంది. ఏదో ఒక సంఘాన్ని కలిగి ఓ సేవకుల్ని సంపాదించుకొని, ఒక సంఘాన్ని సంపాదించుకొని మరి మన జీవితాన్ని కొనసాగించుకుంటూ ప్రభు దినంలో ఆదివారం ఒక పూట దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చినంత మాత్రాన మన జీవితం సరిగా పవిత్రంగా పరిశుద్ధంగా మరి దేవునికి ప్రియముగా దేవుని రాజ్యానికి ప్రవేశించే అర్హత కలిగి ఉన్నట్టుగా జీవించలేము. మనకు దేవుని యొక్క వాక్యాలు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఈ వాక్యాలను హృదయమందు ఉంచాలి. మంచి యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును వినినప్పుడు మనలో దేవుని యొక్క నామమును బట్టి దైవత్వమును బట్టి మనము విశ్వాసం ఉంచగలిగే మరి అవకాశాలు మెండుగా ఉంటాయి. గనుక ప్రతి క్రైస్తవుడు ఆత్మను అనుసరించి నడవాలి. ఇదే దేవుని యొక్క సంకల్పము. ఎందుకు ఆత్మను అనుసరించి నడవాలంటే, మనుషుల పాపదోషం నుండి, శిక్ష నుండి, దాని శక్తి నుండి మరి విడిపించడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే పవిత్ర ప్రజగా మరి వారిని చూడాలనుకుంటున్నాడు. ఎవరు పవిత్రమైన ప్రజలుగా ఉంటారో అట్టివారిని పాపదోష ప్రాయశ్చిత్తము నిమిత్తమై ఆయన వారిని పవిత్రం చేయడానికి మరి చక్కగా ఆయన సంకల్పించి ఉంటున్నాడు. కాబట్టి ఎవరు అలాగా పవిత్రంగా జీవించాలని అనుకుంటున్నారో, ఎవరు దేవుని యొక్క కృపను బట్టి ఏ శిక్షా విధి లేకుండా చక్కగా జీవించాలనుకుంటున్నారో అట్టి వాళ్ళందరూ కూడా ఆత్మను అనుసరించి ప్రవర్తించాలి. హల్లెలూయా. నిజమైన దేవుని బిడ్డలకు ఏ శిక్షా విధి లేదు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు శిక్షా విధి లేదంటే, పాప మరణ నియమముల నుండి ఏంటంటే ఆత్మ జీవమునిచ్చు ఆత్మ నియమమును పాటించాలి. హల్లెలూయా. పాప మరణముల నియమముల నుండి జీవమునిచ్చు ఆత్మ నియమమును పాటించాలి. నీ పూర్వపు పాపములకు దోషములకు ప్రాయశ్చిత్తము ప్రభువులోకి రావడంతో నీకు జరిగిపోయింది. అయితే జీవిస్తున్నట్టు నుంచి మీరు చనిపోయేంత వరకు నీలో పాపదోషపు క్రియలు ప్రవేశించే ప్రమాదం ఉంది. మరి వాటన్నిటిలో నుంచి పవిత్రం చేసుకుంటూ ఉండాలంటే నీకు ఆత్మ నియమమును నీవు అనుసరించడం అవసరమైనది. అందుకోసే ఆత్మను అనుసరించి ప్రవర్తించడం అనేది మనకు అవసరముగా ప్రభు చెప్తుంటున్నాడు. ధర్మశాస్త్రంలో నుంచి నీతి న్యాయాలను మనం నెరవేర్చాలి. ధర్మశాస్త్రంలో నుంచి నీతి న్యాయాలను నెరవేర్చినప్పుడు నీవు ఏం చెప్పాలంటే శిక్షా విధుల నుంచి పక్కకు తొలగించగలుగుతావు. వాక్యాన్ని అనుసరించాలి కదా. వాక్యం అనుసరించి ప్రవర్తించాలి అంటే ప్రవర్తించినప్పుడే నీకు శిక్షా విధి తొలగిపోతుంది. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, 4వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని ఆయన సంకల్పించి ఉంటున్నాడు. వాక్యానుసారమైన జీవితము నీవు కలిగి ఉండాలి అని అర్థం. నీకు శిక్ష లేకుండా నువ్వు తప్పించబడాలంటే, నీ కుటుంబంలో నెమ్మది అయిన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలంటే, సాతానుడు నీ దగ్గరికి రాకుండా నీవు జాగ్రత్తగా పవిత్రంగా భద్రంగా బ్రతికి నువ్వు నీ జీవితాన్ని కొనసాగించాలంటే నీవు ధర్మశాస్త్ర సంబంధమైన వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడు శిక్ష నుంచి నీకు తప్పించబడుతుంది. అలా నెరవేర్చడానికి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చడానికి నీకు శక్తి చాలదు. అందుకే ఆ దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించడానికి ప్రభు ఏం చేస్తున్నాడంటే దేవుని ఆత్మను మనకు గిఫ్ట్గా ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీతి న్యాయ సంబంధమైన నియమాలు వారిలో నెరవేరాలనేది దేవుని యొక్క కోరిక. దేవుని వాక్యాను సంబంధమైన నడవడికలు మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విషయాన్ని
ఇక్కడ స్పష్టంగా పౌలు గారు తెలియజేస్తుంటున్నారు. అంచేత ప్రతి వారికి శిక్ష రాకుండా ఉండాలంటే దేవుని వాక్యానుసారంగా జీవించాలి. దేవుని వాక్యానుసారంగా జీవించాలి అంటే దేవుని ఆత్మ సహాయం కావాలి. దేవుని ఆత్మను కలిగి ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగినప్పుడు నీకు జీవమునిచ్చు ఆత్మ నియమము పాప మరణ నియమముల నుండి నిన్ను విడిపిస్తుంది. పూర్వము నీవు లోకంలో ఉన్నప్పుడు నడుచుకున్న ఆ యొక్క నియమాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ప్రభువులోకి వచ్చి ప్రభు ఆత్మ ద్వారా ఆత్మ సహాయంతో దేవుని నియమాన్ని వాక్యపు నియమాన్ని నువ్వు అనుసరించగలిగినట్లయితే నీకు పాప మరణముల నియమమును నుండి నీవు చక్కగా తప్పించుకునే అవకాశం ఉంది. యేసయ్య అందుకే సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆయన ఏం చేశాడు? రక్తాన్ని కార్చాడు, నీ కొరకు రక్షణ తీసుకొని వచ్చాడు. ఆయన ఇచ్చినట్టు సూత్రం ఏంటంటే నీవు ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలండి? ప్రేమ. ధర్మశాస్త్రంలో ఉన్నది అంతయు ప్రేమ. రోమాపత్రిక 13వ అధ్యాయం 8 నుండి 10 వరకు చూద్దాం. రోమాపత్రిక 13వ అధ్యాయం 8 నుండి 10 వరకు చూడండి. ఒకరినొకడు ప్రేమించు విషయంలో తప్ప ఏది ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండాలంటే నీకు ఆ ప్రేమను ఏ విధమైన రీతిలో, ఏ సందర్భంలో, ఏ రీతిలో ఇతరులను ప్రేమించాలని వాక్యం చెప్పబడిందో ఆ వాక్యాన్ని నువ్వు తెలిసి పెట్టుకొని నెరవేర్చగలిగితే అప్పుడు ఒరిజినల్ ప్రేమ నీలో ఉంటుంది. యేసుక్రీస్తు వారి యొక్క సూత్రం ఏంటి తెలిసిన? ప్రేమ. అందుకే యేసు ప్రేమను గూర్చి తెలిసి పెట్టుకోవాలి. యేసు మనలందరినీ ప్రేమించాడు. దేవుడు లోకమును ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవుని ప్రేమ. దేవుని ప్రేమను మనం ఇతరులకు పంచిపెట్టాలి. ఇది ధర్మశాస్త్ర నియమం. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్ర నియమమును నీవు చక్కగా నేర్చుకొని దానిని ఇతరులకు ఆ ప్రేమ రూపంలో అందించగలగాలంటే నీకు నీవే నువ్వు ఆ ప్రేమను కనుపరచలేవు. ఆ ఒరిజినల్ ప్రేమ, ధర్మశాస్త్రంలో ఉన్నంటి ఒరిజినల్ ప్రేమ నీవు పొందాలన్నా ఇతరులకి మరి అందించాలన్నా నీలో ఏముండాలి? ఆత్మ నియమము. హల్లెలూయా, హల్లెలూయా. 5వ అధ్యాయం 5వ వచనము. రోమాపత్రిక. ఎందుకనగా ఈ నిరీక్షణ సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎలాంటిదో అనేది పరిశుద్ధాత్మ ద్వారా నీకు తెలియపరచబడుతుంది, కుమ్మరించబడుతుంది. పరిశుద్ధాత్మ సహాయముతో నీవు దేవుని ప్రేమను గుర్తెరగగలుగుతావు. పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని ప్రేమ లాంటి ప్రేమను నీవు ఇతరులకు పంచిపెట్టగలుగుతావు. ఇది ఏ ధర్మశాస్త్రము. కాబట్టి ఈ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చాలంటే నీకు ఆత్మ జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమును నీవు పాటించక తప్పదు. హల్లెలూయా. బాగా గమనించాలి. చాలా చాలా లోతైనటి మరి విషయాలు ఇవి. మనం బాగా చక్కగా ఈ దృష్టి ఉంచి మనసు ఉంచి వీటిని సంపాదించుకోగలగాలి. మనం వినేటప్పుడు వ్యత్యాసంగా అనుకోండి, చేసేటప్పుడు వ్యత్యాసంగా చేసేస్తాం కదా. తెలుసుకోగలగాలి. చెప్పేటప్పుడు రాలేదనుకోండి, మరి ఆ విషయం మనకు తెలియదు. వచ్చినా దానిని సరిగా వినలేదనుకోండి, మరి మరొకసారి దాన్ని ప్రాక్టీస్గా చేసేటప్పుడు లేదా ఇతరులకు ఉపయోగించేటప్పుడు ఉపయోగించలేము, ఎందుకంటే సరిగ్గా తెలియదు కనుక. అందుచేత చాలా మంది దేవుని బిడ్డలు బలహీనులైపోతుంటున్నారు.
చాలా మంది మత కార్య రూపంలో చర్చిలకు వెళ్తుంటారు, ఊరికే వెళ్తుంటారు వస్తుంటారు, కానీ దేవుని ధర్మశాస్త్ర నీతి విధిని నెరవేర్చలేకపోతున్నారు. ఎందుకు దేవుని ధర్మశాస్త్రపు నీతి విధిని అనగా ప్రేమను మరి నెరవేర్చలేకపోతున్నారంటే వారికి పరిశుద్ధాత్మ యొక్క మరి ఇక జీవమునిచ్చే ఆత్మ నియమమును వాళ్ళు పొందలేకపోతున్నారు, వారిని అనుసరించలేకపోతున్నారు. ఆత్మ నియమమును నీవు కలిగి ఉండాలన్నది పౌలు గారి యొక్క మరి యొక్క సూచన. మనకు ప్రతి క్రైస్తవుడు ఆత్మ యొక్క నియమమును పాటించాలి. హల్లెలూయా. ఈ నియమంలో ఏముంది తెలిసిన, దేవుని 2 ఆజ్ఞల్ని ఇమిడి ఉన్నవంట. ఇదిగో చూడండి, రోమాపత్రిక 13వ అధ్యాయంలో మరి తెలియపరుస్తున్నాడు. చూద్దాం ప్రియులరా, 9వ వచనం. ఎలయనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనినవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. హల్లెలూయా. ప్రేమలోనే అన్ని ఇమిడి ఉన్నాయి. ధర్మశాస్త్రం అంతా కూడా ప్రేమలో ఇమిడి ఉన్నాయి. ప్రేమ ధర్మశాస్త్రం అంతట్లో ఇమిడి ఉంది. నీవు ఇతరులకు ప్రేమ చూపించాలంటే ధర్మశాస్త్రం అంతా నీవు తెలుసుకొని ఉండాలి. ధర్మశాస్త్రం నువ్వు తెలుసుకొని ఉండాలంటే దేవుని ప్రేమను నీకు మరి వాస్తవంగా నీకు తెలియపరిచేది ఏంటంటే పరిశుద్ధాత్మ. కాబట్టి జీవమునిచ్చు ఆత్మ నియమమును వలన పాప మరణ నియమముల నుండి బయటికి తీసుకొచ్చేస్తుంది, శాపంలోంచి బయటికి తెచ్చేస్తుంది, శిక్షలోంచి బయటికి తెచ్చేస్తుంది. యేసు ప్రభు ప్రేమే కదా మనకి ఏ శిక్షా విధి లేకుండా చేస్తుంది. అందుచేత గమనించవలసినటువంటి వారమైన ఆత్మను అనుసరించి ప్రవర్తించడం అవసరం. ఆత్మ నీలోకి వచ్చి నిన్ను ధర్మశాస్త్ర విధి సంబంధించిన విధానాలన్నింటినీ నెరవేర్చడానికి నీకు సహాయపడుతుంది. తద్వారా నువ్వు క్రీస్తు ప్రేమను అర్థం చేసుకుంటావు. తదనంతరం నీవు క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచిపెట్టగలుగుతావు. హల్లెలూయా. ఈ మత కార్యాలతో దేవుని వెళ్ళడం, అక్కడికి వెళ్తే బాగా అయిపోతుంది, ఇక్కడికి వెళ్తే అయిపోతుంది, పాస్టర్ గారు బాగా ప్రార్థన చేస్తారు, అక్కడికి వెళ్తే మనకు కావాల్సినవి జరిగిపోతుంది, మరి అవసరాలు తీర్చుకున్నామా, యేసుప్రభుని పక్కన పెట్టినామా, వెళ్ళిపోయినామా అని వాళ్ళు అనుకుంటుంటారు. కానీ యేసుప్రభుని కాదు పక్కన పెట్టేది, వాళ్ళ మంచి జీవితాన్ని పక్కన పెడుతున్నారు. అంచేత చక్కగా జీవించడం అనేది మనకు చాలా అవసరమైనది. కాబట్టి వీటిని నెరవేర్చాలంటే మనకు అత్యంతమైన అవసరమైన ఒక కార్యం ఏంటంటే ఆత్మను అనుసరించాలి. హల్లెలూయా. హల్లెలూయా. మద్యములతో మత్తుములై ఉండకొడి, ఆత్మ పూర్ణులై ఉండడి అన్నారు పౌలు గారు. మద్యాలతో మత్తులై ఉండకొడి. మద్యం అంటే మత్తునిచ్చేది, బంగారు మత్తునిస్తుంది. చూసారా, తిండి కూడా మత్తునిస్తుంది, వస్త్రాల మత్తు, డబ్బు మత్తు, శరీర కోరికల మత్తు, మరి మరి ఏంటది మద్యము. ఇంకా చెప్పాలంటే మరి లోక సంబంధమైనటికి సారాయి, బ్రాంతి, విస్కీ ఇలాంటి పేర్లు చెప్పుకునేటి ఆ యొక్క ద్రవ్యాల వల్ల ఏమవుతున్నాయంటే మత్తు కలుగుతుంది. ఆ మత్తులో ఉండిపోయి ప్రేమను పోగొట్టుకుంటున్నారు. ఒకసారి మీరు గమనించాలి. ఒక చిన్న విషయం చెప్పి నేను ముందుకు సాగుతాను. మీ కుటుంబంలో లేదా మీ బంధువులలో ఎవరైనా మరి మద్యం సేవించుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారంటే వాళ్ళ భార్య బిడ్డలను సరిగా ప్రేమించరు, వాళ్ళకి న్యాయం చేయరు, తల్లిదండ్రులకు న్యాయం చేయరు. ఎందుకంటే వారు సంపాదించినవన్నీ అటుమవుతూ ఉంటుంది. అంటే శరీర కోరికల్లో మత్తుకున్నారనుకో, వీళ్ళకి చేయాల్సిన న్యాయం ఇంకొకరు చేస్తారు. బంగారు మత్తులో ఉన్నారనుకో, పిల్లలకు భోజనం కూడా పెట్టరు, దాన్ని సంపాదించుకుంటారు. ప్రేమ పోయింది ఇక్కడ. డబ్బు మత్తులో ఉండాలనుకున్నారనుకో, కడుపు కట్టేస్తారు. దేని కడతారండి? చెప్పండి. దేని కడతారు అంటే వాళ్ళు కూడా ఆనందండ్రు, డబ్బుని ఎత్తి పెట్టుకుంటారు. వాళ్ళ మీదే వాళ్ళకు ప్రేమ కూడా లేదు. వాళ్ళ మీదే వాళ్ళకు దేవుడిచ్చిన నియమేంటి? ఏం చెప్పారు ప్రశ్న? నీ ఆహారమును భుజించు, నీకు కలిగేది, నీకు తృప్తినిచ్చేది అదే. నీ అన్నం
బాగా తిను, మంచి బట్టలు వేసుకో, తలకు నూనె తక్కువ చేయకు, నీ కుటుంబీకులను ప్రేమించు. మిగతా తరువాత హల్లెలూయా. కూతురు పెళ్లి చేయాలి కాబట్టి కడుపు కట్టి అంత డబ్బులు ఎత్తిపెట్టి కట్నాలు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి, వాళ్ళకు ఒక 5 లక్షలన అవుతుంది, ఇప్పుడు ఉండే పరిస్థితికి 10 లక్షలన కూడబెట్టాలి అని కడుపులు కట్టి వీళ్ళు చచ్చి అందరిని చంపి వాళ్ళకి ఎవరికో డబ్బు ఇచ్చి అప్పుడు పెళ్లి చేసుకుంటారు. నీ కొరకు నీ మంచి మనసు చూసి పెళ్లి చేసుకోవడంలా నీ డబ్బు చూసి పెళ్లి చేసుకుంటున్నాడు. తక్కువైతే తాళి కూడా కట్టరు. మాట మంతిలో ఆ ఒప్పందాలలో ఏదైనా తేడా వస్తే తాళి కూడా కట్టరు. నీ డబ్బుని చూస్తున్నారు కానీ నీ కూతుర్ని చూడడంలా, నీ అమ్మాయిని చూడడం లేదు, మీ అబ్బాయిని చూడడం లేదు. ఈ ఇచ్చిపుచ్చుకునే వాటిల్లో ఏదైనా తేడా వస్తే పెండ్లి నిలిచిపోయినటివి చాలా కనిపిస్తున్నాయి. భార్య భర్తలు అనే దాన్ని జతపరచడానికి దేవుడు ప్రేమను పెట్టాడు. ప్రేమ లేదు ఇప్పుడు. ప్రేమ లోకం అలాగ చెడిపోయింది. లోకం అదే తీరు తెనిలో అయిపోయింది. ఆ లోకం అలాగ ఏమైపోయిందంటే చాలా దూరం ప్రయాణం చేసేస్తుంది. డబ్బు ఇచ్చేయాలి. ఏమిస్తారు? నాకొద్దు, మీ అమ్మాయికి ఇచ్చుకోండి అంటారు. హల్లెలూయా. వీళ్ళు కూడా అమ్మాయిలు కూడా తయారైపోయినారు. మా చెల్లెలకి అక్కకి ఇచ్చావు అంత, నాకెందుకు లేదు, మా ఇంటి ఆయన తరిమేసినాడు అంటారు. తరిమేస్తే వచ్చే కూలి చేసుకుని ఏంటో బతికిపో, బాగుంటుంది. దేవుడిచ్చిన బాంధవ్యాన్ని వీళ్ళు ఈ మత్తులతో ఏం చేసుకుంటారు, చేస్తారు. కాబట్టి కాపురాల్లో చాలా దుర్భరమైన జీవితం. కొన్ని కుటుంబాలలో పురుషులు నలిగిపోతున్నారు, కొన్ని కుటుంబాల్లో స్త్రీలు నలిగిపోతున్నారు. సమానంగానే కనిపిస్తుంది. ఎక్కువగా స్త్రీలు నశించిపోవడం కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కారణం ఏంటంటే ప్రేమ సూత్రాన్ని ఉపయోగించుకోవడం లేదు. క్రైస్తవులు కూడా కొంతమంది అలాగ కనిపిస్తూ ఉంటారు. ఏమమ్మా ఇక్కడ ఉన్నావంటే వచ్చేసినాను, గొడవ వేసుకొని వచ్చేసినాను, వెళ్ళిపోయాడు. ప్రేమ లేదు. ఒకవేళ వీళ్ళ దగ్గర ప్రేమ ఉంటే దాంట్లో భేదం ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుని ప్రేమను మన హృదయంలో సమృద్ధిగా కుమ్మరిస్తుంది. ఏ భేదం లేదు, ఏ భేదం లేదు, ఒకే భేదం, పాపులు పరిశుద్ధులు. ఏ భేదం లేదు. అందరినీ కూడా, పాపులను కూడా రక్షించేసేదానికి దేవుడు ప్రేమ చూపించాడు. తప్పు చేసిన వాళ్ళని కూడా రక్షించి పరిశుద్ధంగా పెట్టడానికి దేవుని ప్రేమ ఉపయోగపడుతుంది. ఏ భేదం లేదు, అందరికీ ప్రేమను చూపిస్తున్నాడు ఆయన. నువ్వు తెలుసుకుంటున్నావా? నువ్వు తెలుసుకొని ప్రభువులోకి వచ్చావా? ఎప్పుడు బాప్తీసం తీసుకున్నావు? ఎన్ని సంవత్సరాలు అయింది? నీకు దేవుని ప్రేమను గురించి తెలుసా? నీవు కుటుంబంలో ప్రేమను వెల్లడిపరుస్తున్నావా, చూపిస్తున్నావా? దేవుని యొక్క పరిశుద్ధాత్మను గురించి నీవు ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా? దేవుని ఆత్మ నిన్ను సంధించాలంటే నీ దగ్గర దేవుని వాక్యాన్ని నెరవేర్చగలిగే ప్రేమ జీవితం ఉండాలి. లేనప్పుడు నామకార్థ వాస్తి క్రైస్తవులు ఏదో ఆదివారం అటు ఒక ఫోటో వెళ్ళేసి డ్రామాలు వేసుకుంటూ ఉంటారు. జీవితం మారి ఉండదు, మాట మారి ఉండదు, ఏమీ మారి ఉండదు. కుటుంబంలో, సమాజంలో, సంఘంలో అన్నింటిలో కూడా వ్యత్యాసమైన ఆలోచనలు. ఓ ప్రార్థన తెలీదు, ఓ పాట పాడడం తెలీదు, బైబిల్ చక్కగా చదవడం తెలీదు, దేవునికి ఇవ్వడం తెలీదు, దేవుని కొరకు సాక్షిగా వాడబడ్డం తెలీదు, ఏమీ తెలీదు. క్రిస్టియన్స్ సంపాదించుకున్నావు అనుకో, చక్కగా ఒక మంచి బంగారు సంపాదించుకున్నా, దాని అంతటి దిగేసుకొని సంఘంలో అక్కడ వెళ్ళి అందరికీ కనపరుచుకుంటూ వస్తుంటావు. అది కాదు కనపరచవలసింది, నీ సత్క్రియలను కనపరచాలన్నాడు ప్రభు వాక్యంలో. నీకు ప్రెస్టేజ్, నీకు అతిశయము, నీకు అహంకారము, అహంభావము, వాటిని 10 మందిలో చూపించుకొని అందరూ నిన్ను గౌరవించాలి. అదే నీ దగ్గర నుంచి ప్రేమను ఉంచాల్సింది వెళ్ళి అందరూ నిన్ను గౌరవించాలని కోరడం అన్యాయం. అది పాప మరణముల నియమము. అందుకే చెప్పాడు, నిన్ను వలే, ఎవరి వలే? నిన్ను నువ్వెట్ట ప్రేమించుకుంటున్నావో అట్టే పక్కన వాళ్ళని కూడా ప్రేమించు. అది యేసయ్యకు సాధ్యమైంది, అది యేసయ్యలో వచ్చిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది. అలా నడవాలి. అలా నడిచినప్పుడే దేవుడు నిన్ను
చక్కగా ఆయన అంగీకరిస్తాడు. అందుకోసము కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకు సాగి ముగిద్దాం. ప్రియులారా, ఈ ఆత్మ నియమమును అనుసరించాలి, ఆత్మను అనుసరించి ప్రవర్తించాలి. దానికి కొన్ని విషయాలు మనం తెలుసుకొని ముందుకు సాగుదాం. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, చదవండి 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ నీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి పేతురు గారు ఏమన్నారు తెలిసిన? 2వ అధ్యాయము 38వ వచనం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మనే వరము పొందుదురు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది యేసుక్రీస్తులో నువ్వు మరి బాప్తిస్మం పొందుకుంటావో, బాప్తిస్మం పొందుకున్న వెంటనే నీలో పరిశుద్ధాత్మ ప్రవేశించిందని, ఆ పరిశుద్ధాత్మ నీలో నివసించి ఉన్నదని నువ్వు గుర్తించాలి. నువ్వు గుర్తిస్తే కాపాడుకుంటావు, నువ్వు గుర్తించలేదంటే పక్కన పెట్టేస్తావు. ప్రతి వారికి ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు నామంలో మీరు బాప్తిసం పొందండి, మీకు పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహించబడుతుంది. నిజమైన బాప్తిసాలు మనం పొంది ఉంటే తప్పకుండా ఆయన మనలో నివసిస్తాడని మనం గుర్తిస్తాం, ఆయన మనలో ఉన్నాడని మనం గుర్తిస్తాం. ఎవరున్నారండి మనలో? ఎవరున్నారు? హల్లెలూయా. ఎవరున్నారు? డానియేలు, నా బాధ నాది, నీ బాధ నీది అన్నాడు. విను, ఛార్జీ పెట్టుకొని అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చావు కదా, వింటే దేవుని మాటలు వింటే కొంత బాగుంటుంది. ఊరిగా ఏదో వచ్చినారు మనల్ని ఆడ బారేసినారు ఎడ చేసేది అన్నట్టు. ఇప్పుడు కానీ డబ్బులు మార్చి ఇచ్చినారనుకో అందరూ అంగిళ్ళకి వెళ్ళిపోతారు. వీళ్ళకి ఇదే పని, డబ్బులు తీసుకొని అంగిళ్ళు, అంగిటి వాడు మితులు కట్టుకుంటాడు, వీళ్ళు ఉన్న ఇంటిని కూడా బాగు కొట్టుకుంటున్నారు. అది మన తెలివితేట. దేవుడు మనలో నివసించి ఉన్నాడని నీవు గుర్తించాలి. యేసు ప్రభువుని ఎరిగిన, యేసు ప్రభువు కావాలనుకున్న ప్రతి వారికి దేవుడు తన ఆత్మలో పాలిస్తున్నాడు. నువ్వు బాప్తిసం పొందావా? నువ్వు బాప్తిసం పొందినట్లయితే నీలో దేవుని ఆత్మ నివసించి ఉన్నది అని నువ్వు గుర్తించాలి. ఆత్మానుసారంగా ప్రవర్తించాలి అంటే, ఆత్మానుసారమైన జీవితం నువ్వు కలిగి ఉండాలంటే ఫస్ట్ నువ్వు చేయవలసిందంటే నువ్వు గుర్తించాలి, నాలో దేవుని ఆత్మ ఉన్నది. 3వ అధ్యాయం 16వ వచనం, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మొదటి కొరింథీ పత్రిక వెళ్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించి చున్నాడనియో మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా, హల్లెలూయా, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడని మీరు ఎరుగరా? మీరు గుర్తెరగాలి. గుర్తెరగకపోతే అసహ్యమైన పనులన్నీ చేస్తాం. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేయడం లేదనుకో, నీ దగ్గర ఆత్మ లేదని అర్థం. యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో మనకు తెలియదు, కానీ ఆత్మ తానే మనలోనికి ప్రవేశించి ప్రార్థన చేస్తాడంట. అట్లని రోమా 8:26వ అధ్యాయంలో చెప్పబడుతుంది. రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఆ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో
మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనమును చేయుచున్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో ఉంటే తట్టి లేపుతుంది. లేనైనా లే, నిద్రబాబాకు ప్రార్థన చెయ్యండి. దేవుని ఆత్మ నీలో లేదంటే ఏం చేస్తుందో అంటే గుర్రని నిద్రపోతుంది. కొంతమంది అంటుంటారు, నిద్రే లేదండి, ఆరోగ్యం చెడిపోయిందండి. ఆత్మే లేదు, జీవితం చెడిపోతున్నది. అద్దిల్లా నీలో ఆత్మే లేదు కాబట్టి నీ బ్రతికే చెడిపోతుంది. నీవు రేపు శిక్షావిధికి కారకుడు అయిపోతావు. ఆ విషయం మీద చింత లేదు. అది ఆధ్యాత్మికమైన చింతన నీలో లేకపోవడం వల్ల నీలో ఉన్న ఆత్మను, నీకు పంచి ఇచ్చిన ఆత్మను సైతము పక్కకు దోసేస్తావు. అందుకే చాలా మంది బలహీనతల గురించి చెప్పుకుంటూ ఉంటాం. మా ఇంట్లో ఎన్ని కష్టాలు తెలిసినా అంటాం. మా ఇంట్లో దేవుని దీవెనలు ఎన్ని ఉన్నాయి తెలిసినా అని చెప్పగలుగుతున్నామా? చెప్పలేరు కొంతమంది. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు మాత్రం చెప్పుకుంటారట, మా కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఎప్పుడు కష్టాలే చెప్పుకుంటున్నది, కష్టాలే చెప్పుకుంటుంది. కష్టాలు ఉంటాయి. కష్టాలు లేకపోతే నీకు కష్టాలు తీర్చే దేవుని ఎతికే మార్గమే నీకు దొరకదు. కష్టాలు తీర్చేది ఆయనే. కష్టాలు ఉంటేనే నువ్వు ఆయన్నే ఎతుకుతావు. అది కూడా ఎతకలేదంటే దెయ్యం ఉండదని అర్థం, దురాత్మ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మను దేవుడు మనకు ఏం చేస్తున్నాడు? ఉచితంగా ఇచ్చేస్తున్నాడు, ఉచితంగా ఇస్తున్నాడు. దానికి ఏమి మరి మనమేం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరంలా. చక్కగా దేవునిలో మారు మనసు అనుభవంతో మనం జీవిస్తున్నట్లయితే మనము బాప్తీసం తీసుకున్నప్పుడు ఉచితంగా ఇచ్చేస్తున్నాడు నీకు పరిశుద్ధాత్మను. ఆ ఇచ్చిన పరిశుద్ధాత్మను నువ్వేం చేయాలంటే భద్రంగా కాపాడుకోవాలి. కాపాడుకోలేకపోవడం వల్ల ఏమైపోతుందంటే మరి కాని పనులకన్నీ వెళ్ళిపోతున్నాం. దురాత్మ వచ్చేస్తుంది. దురాత్మ వచ్చి మనల్ని పీడిస్తుంది, మన లోకంలోకి లాక్కొని వెళ్ళిపోతుంది. అందుకే చాలామంది బాప్తీసం తీసుకుంటారు, బ్రాంతి షాప్కి వెళ్ళిపోతుంటారు. బాప్తీసం తీసుకుంటారు, బల్ల తీసుకుంటారు, లోక సంబంధంగా బ్రతుకుతారు. అట్లీస్ట్ చర్చికి వెళ్ళడం కూడా తెలియదు. చర్చికి వారం వెళ్ళడానికి కూడా తెలియలేదంటే దాని అర్థం ఏంటంటే నీలో ఆత్మ లేదు. ఆత్మ ఉంటే ఏం చేయాలంటే నువ్వు ప్రార్థన చేయడానికి తెలియకపోతే కూడా నిన్ను లేపి ప్రార్థన చేయి అని చెప్పి నేర్పిస్తుంది కదా. మరి దేవుని మందిరానికి వెళ్ళడానికి నీకెందుకు ప్రేరేపణ కరెక్ట్గా రావడం లేదంటే నువ్వు మత్తులో పడిపోతున్నావు. ఏదో మత్తు. దేవుని వాక్యం చక్కగా వినండి. వెకిలి వేషాలు వేస్తే కిటికీ గడ నిలబెట్టేస్తా, మళ్ళీ మీ ఇష్టం. అర్థమైందా? కాబట్టి ప్రభు మనకేం తెలియపరుస్తున్నాడంటే ఆయన దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడనే విషయాన్ని మనం గుర్తించగలిగితే నీవు ఆత్మను అనుసరించి ప్రవర్తిస్తావు. నాలో దేవుని ఆత్మ ఉంది. హల్లెలూయా. 139 కీర్తన దావీదు ఏమంటున్నారు చూద్దాం. 139 కీర్తన. వెనుకను ముందును చూడండి 5వ వచనం. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నది. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవదును. హల్లెలూయా. అంటే ఆత్మ అతన్ని, ఆయనను ఆవరించి ఉన్నదని, ఆయన లోనికి వేళ్ళు ఉన్నదని, ఆయనను మరి పట్టి నడిపిస్తుందని ఆయన గుర్తెరుగుతున్నాడు. అలా గుర్తెరగాలి మనం. మనలో దేవుడు ఉన్నాడు, మనము అబద్ధాలు చెప్పొచ్చా? హల్లెలూయా. 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు దాచుకొని మోసపుచ్చుటకు ఎందుకు ప్రేరేపించెను. హల్లెలూయా. చూసారా?
దేవుని దగ్గర అబద్ధం చెప్పడం, దేవునిది దొంగిలించడం, ఇలాంటివన్నీ చేయడానికి కారణం ఏంటంటే నీ దగ్గర దెయ్యం ఉన్నది, దేవుడు లేడు. దేవుడు నీలో ఉన్నాడు అనేది నువ్వు గుర్తిస్తే నీ యొక్క క్యారెక్టర్ని చక్కగా కాపాడుకుంటావు, నీ ప్రవర్తనను చక్కగా సరిదిద్దుకుంటావు, నీవు తప్పుదారులకు వెళ్ళడానికి ప్రేరేపించబడవు. ఒకవేళ ప్రేరేపించబడుతున్నావంటే దెయ్యమే నిన్ను దేవునికి విరుద్ధంగా ప్రేరేపిస్తుంది. ఎందుకు అలా ప్రేరేపిస్తుందంటే నీవు శిక్షా విధిలో ఉండాలి. నువ్వు క్రీస్తునందుంటే నీకు శిక్షా విధి లేదు, నీవు క్రీస్తునందు ఉండకుండా పక్కకి వెళ్ళిపోతే నువ్వు శిక్షా విధిలో ఉన్నావు. శిక్ష పొందుతావు రాబోతున్న దినాల్లో. ఇది దురాత్మకు అవసరమైన పని. చర్చికి వెళ్తున్నామని చెప్పేసి మనమే మంచి గొప్పవాళ్ళమని చెప్పి అనుకునేది కాదండి. దేవుని వాక్యంతో మనల్ని మనం సరి చేసుకోగలగాలి. అది చాలామంది దేవుని మందిరంలోకి వెళ్ళి వేలాకోళంగా అనుసరిస్తుంటారు. అవన్నీ వేస్ట్, వాటికి ఏం ప్రయోజనం లేదు. దేవుని ఏమార్చలేము, దేవుణ్ణి మనము దౌర్జన్యం చేయలేము. మనమే మోసం చేసుకుంటున్నామని అర్థం. మనమే మోసం చేసుకునేదానికి మనము ఇతరుల మీద సాకులు చెప్పుకోవాల్సిన అవసరాలు మనకు వద్దు. నీలో దేవుడు ఉన్నాడు. నువ్వు బాప్తీసం పొందినావా? నీలో దేవుడు ఉన్నాడు. మరి ఇప్పుడు ఉన్నాడో లేదో నువ్వు ఆలోచించాలి. నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్తావో, ఎప్పుడు దొంగతనం చేస్తావో, ఎప్పుడు దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తావో, ఎప్పుడు అన్యుల సాంప్రదాయాలు చేస్తావో, అప్పుడు నీ ఆత్మ వెళ్ళిపోయింది. మరి ఇంకేడు నువ్వు దేవుళ్ళు నడిచేది? చర్చికి వస్తూ ఉంటావు, సగదారిలో బంధువులు పిలిస్తే వెళ్ళిపోతాం. చూసారా, కొంతమంది అనుకుంటారు దేవుని మందిరానికి వెళ్ళడం, దేవుని మందిరంలో కూడికలోకి వెళ్ళి కలుసుకోవడం, అక్కడేదో ఒక పెద్ద పని బాధ్యతలాగా అనుకుంటారు. బాధ్యత కాదు, ఇది ప్రాణం. నీ కొరకే ఆ కూడికలు, నీ జీవితం కొరకే, నీ కుటుంబం కొరకే, నీ భవిష్యత్తు కొరకే, నువ్వు మంచిగా బ్రతకడం కొరకు ఇక్కడ కూడికలు పెట్టించాడు దేవుడు. దేవుడు సేవకుల ద్వారా ప్రేరేపిస్తాడు, సేవకులను ప్రేరేపిస్తాడు. ఇదిగో ఆ యొక్క 8వ అధ్యాయంలో నపుంసకుడు దారిలో పోతున్నాడు రథంలో. వెంటనే దేవుడు సేవకుడైన ఫిలిప్పుతో ప్రేరేపించాడు, ఆత్మ ప్రేరేపించి వెళ్ళి ఆయన గలువు అన్నాడు. ఆయన వెళ్ళి కలిసిన తర్వాత ఆ రోజు ఆయన బాప్తీసం పొందాడు. హల్లెలూయా. ఆ రోజు ఆయన ఏం చేశాడు? బాప్తీసం పొందాడు. అది ఆయనకు ఒక మంచి తరుణం. చూసారా, దేవుని ఆత్మ సేవకులను ప్రేరేపించి ఏం చేస్తుంటే మీ జీవితాల్లో ఓ నూతనమైన అధ్యాయాన్ని చూడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో ఒక మంచి తరుణాన్ని నీకు గిఫ్ట్గా ఇస్తున్నాడు. వాటిని పొందుకోవాలంటే సరిగ్గా ఉండాలి. సగం దారిలో వెళ్ళిపోతాం, రేపు పోదాంలో అనుకుంటాం, ఏం చేసేది అంటాం, నిద్ర వస్తున్నది అంటాం, పని ఉండింది అంటాం, పెళ్ళిళ్ళకి పోవాలంటాం, బంధువులు పిలిచినారంటాం. ఓ, నీలో ఆత్మ లేదు, దురాత్మ ప్రవేశించి అడ్డగిస్తుంది. హల్లెలూయా. ఒకరోజు నేను బియ్యం కండికి వెళ్ళడానికి, ఉపవాస ప్రార్థనకు వెళ్ళడానికి వెళ్తుంటే ఒక ఆయన అంగి వేసుకునేసి అంతే గడ్డం పెట్టేసి అంతా యేసు ప్రభు గెటప్లో ఉన్నాడు. సుందరం బస్సు దిగినాడు ఆయన. నేను వెళ్ళడానికి బయలుదేరుతున్నా. నేను ఈ పక్క వెళ్తున్నాను, ఆయన ఇటు పోతున్నాడు. ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు అన్నాడు. పాస్టర్ గారా? ఎవరు? మనల్ని పిలుస్తున్నాను. ఇప్పుడు చూస్తే ఆయన అంతా యేసు ప్రభు గెటప్లో ఉన్నాడు. ఇదేంటి, యేసు ప్రభు వచ్చేస్తా ఉన్నాడే, వచ్చేసాడు ఏమో యేసు ప్రభు. అయినా ఇంతమంది జనాలను పిలవకుండా నన్ను ఒక్కడే పిలుస్తున్నాడే. సరేలే, మనం సేవకులం అనేది ఆయన గుర్తించినాడేమోనని. గారు వందనాలు అన్నాడు. ఆహా, బాగుండదు, బ్లెస్సింగ్స్ అంటే. చెప్పండి, అర్జెంటుగా ఇప్పుడు మనం మీ ఇంటికి వెళ్ళాలి, ప్రభు చెప్పినాడు మీ ఇంటికి వెళ్ళమంటున్నాడు నన్ను. ప్రభు నాకు ఇక్కడ ఏమన్నాడంటే, నువ్వు బుచ్చినాడు గంటకి వెళ్ళి ఉపవాస ప్రార్థన జరిగించు, అక్కడ జనాలు కాసు పెట్టుకున్నారు, ఆ బస్సు ఆ టయానికి వెళ్ళవలసిన బస్సులో నువ్వు కలిసి వెళ్ళు అంటున్నాడు నాకు. ఆయనకి ఏమన్నాడంటే, రా మన ఇంటికి పోదాం అంటున్నాడు. అంటే అక్కడ పని. ఇప్పుడు ఆ పని ఎవరు చేయాలి? అక్కడ విశ్వాసులు నా కొరకు, సేవకుల కొరకు కాసు పెట్టుకుంటారు. అయ్యగారు వస్తారు, ఈరోజు ఉపవాసాల్లో ప్రార్థన చేసుకున్నాం, ఈ దెయ్యాలు బాగొట్టుకుంటాం, ఈ రోగాలు బాగొట్టుకుంటాం, మన కష్టాలు చెప్పుకుందామని వాళ్ళు ఉపవాసాలతో వచ్చాడా, మంచి ఎండలో ఈ సమయంలో వచ్చాడు కూర్చోంటే ఈయనేమంటున్నట్టే అంగి వేసుకొచ్చేసి రా మన మీ ఇంటికి పోవాలి రా అంటున్నాడు.
నేను ఇప్పుడు ఆయనతో పాటు ఇంటికి వచ్చేసాను. ఆ బస్సు తుర్రని వెళ్ళిపోతుంది. ఇంకా ఆ తర్వాత గంట తర్వాతే నాకు బస్సు. ఈ గంట తర్వాత అంతా చర్చికి వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి ఈరోజు అయ్యగారు రాలేదేమో, ఏమో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాను. ఇప్పుడు ఏం చేయాలి అఖిల? ఏం చేయాలి? నేను ఇంటికి రావాలా, సేవకు పోవాలా? సేవకు పోవాలి. హల్లెలూయా. నేను చెప్పాను, లేదయ్య గారు ఉపవాస ప్రార్థన రండి, మీరు రండి, పోదాం, సాయంత్రం నెమ్మదిగా వద్దాం అంటే, లేదు మురుచుకుంటున్నాడు. లేదు, చెప్పింది విను, ఇప్పుడు మీ ఇంటికి పోవాలి రా, ప్రభు చెప్పాడు అన్నాడు. నాకు చెప్పలేదే ప్రభు, నీకేనా చెప్పినాడు? నాకు చెప్పని వస్తా, బాయ్ అని బస్ ఎక్కాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు? నాలో దేవుని ఆత్మను పెట్టి ఆయన పని ఆడ చేయించుకుంటుంటే నువ్వు వచ్చి నన్ను అడ్డగించాలనుకుంటే నేను ఏమారిపోతానా? నిన్ను గురించి కోదండయ్య చెప్పినాడులే అన్నాడు. చెప్పినాడా నన్ను గురించి? భద్రంగుడు సాయంత్రం వస్తానని వెళ్ళిపోయాను. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత 2-3 పాపం బాధలతో, అనారోగ్యాలతో ఉన్నవాళ్ళు, దెయ్యాలతో ఉన్న ఇబ్బందులు పడుతున్న వాళ్ళు వచ్చి ప్రార్థన కోసం ఎదురు చూసినారు. అమ్మ, ఇంత పని పెట్టుకొని ఆయనతో పాటు మన ఇంటికి పోవాలంట. మన ఇంటికి పోయి ఇంకొచ్చేదనా బస్ అయిపోయింది, టైం అయిపోయింది, రేపు పోదాంలే అనుకుంటాం. అట్ట జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మా బామార్ది వచ్చినాడు, చిన్న బామార్దికి పెళ్ళి, ఆదివారం పూట పెళ్ళి. ఆదివారం పూట పెళ్ళి మా అక్కోళ్ళు కూడా చేశారు. ఆదివారం పూట పెళ్ళిళ్ళు పెట్టుకునేది. నేను సేవకని వాళ్ళు అంటున్నారు, పత్రిక తెచ్చారే, ఆదివారం వచ్చాయి, తెల్లారితో వచ్చాయంటే తెల్లారితో వచ్చేసేదా? అప్పుడు సేవ ఏ ఊరిలో ఒకరిని పంపించేయకూడదు. అబ్బా, భలే సేవ చేస్తున్నాడు ఈయనే పెద్ద పాస్టర్. ఆహా, నేనే పెద్ద పాస్టరా? ఏమో ఆయన కదా పెట్టాడు పాస్టర్ అని. నువ్వే పెట్టావా? లేదు నేను కనుకొన్నానా? ఆయన కదా పెట్టాడా? అని పెట్టిన ఆయన్ని అంత కేర్లెస్గా మాట్లాడతావా? సరే, మనసులో అనుకున్నా. వచ్చాయి అన్నారు. అన్నా. ఓ కాదు, వచ్చాయి అన్నారు. సరే, ఉదయం లేచి పాస్టర్ అమ్మ అనుకుంటున్నది వెళ్ళిపోతాడేమో, మనం పోకపోయినా కూడా ఆయనైనా పోయేసరని, పాపం వాళ్ళ అక్క వచ్చి పిలిచింది, పోయేసరని అనుకుంటుందో ఏమో, నాకైతే తెలీదు. నేను మాత్రం ఏం చేశానంటే జమ్మని రెడీ అయ్యి బ్యాగ్ ఎత్తుకొని నేరుగా సంఘానికి వెళ్ళిపోయాను. హల్లెలూయా. రాలేదు, పోలేదు నేను. మా బామార్ది వచ్చినాడు, చిన్న బామార్దికి పెళ్ళని. అయ్యా వందరింగయ్యా అన్నాడు. ఎంగే అన్నా. కళ్యాణం మీరే అల్లుడు, మీరే అన్ని, మీ చేతుల ద్వారా అన్నీ జరగాలి, లాస్ట్ పెళ్ళి అయ్యా, మీరే ముందుండాలి అన్నారు. అట్లాగా ఎప్పుడు అన్నా? ఆదివారం అయ్యా. నేను రానన్నా. అటు చెప్పేస్తే ఎట్టా అన్నాడు ఆయన. నువ్వే కదా అల్లుడు, నువ్వు కదా ఉండి చేయాలి అని, నీ చేతుల మీద చేయాలని మేము అనుకుంటున్నాము అంటే నేను రానంటే అటు చెప్పేస్తే ఎట్టా అన్నాడు. హల్లెలూయా. ఏనండి, ఎండలో నిద్రపోబాకండి. నేను రానన్నాను. వింటున్నా వాక్యలా? విను. తుర్ర నువ్వే ఊర్లకు పరిగెత్తేది విను. అప్పుడు అన్నాను, నేను రానన్నా. అటు చెప్పేస్తే ఎట్టా అన్నాడు. నిన్నెవరు ఆదివారం పెట్టుకోమన్నాడు? పెద్దలు లగ్నం పెట్టారయ్య గారు. పెద్దలు అయ్యే లగ్నం పెట్టి ఆ రోజే పెళ్ళంట. మళ్ళీ లగ్నం కుదరలేదు ఆయనకి. అప్పుడు అన్నాను, నేను అన్నాను, మా పెద్దలు, మా దేవుడు ఆదివారమే లగ్నం పెట్టినాడు, మాకు పని, మీ పని నువ్వు పోయి చెయ్యే, నీ లగ్నానికి, నా లగ్నానికి నా పని నేను చేస్తానంట. అట్టనేస్తే అట్ట, నువ్వు అట్టనేస్తే అట్ట, నువ్వు నన్ను అడగాలి కదా. మన ఇద్దరం కలుసుకొని మాట్లాడుకోవాలి. సోమవారం పెట్టుకుందాం, బుధవారం పెట్టుకుందాం, అట్ట చెప్పుకొని ఉంటే నీకు ఇబ్బంది లేదు, నాకు ఇబ్బంది లేదు. నాకు ఇబ్బంది కలిగించే పని నువ్వు చేస్తే అప్పుడు నీ పెళ్ళికి వచ్చి నేను ఉన్నదాన్ని కూడా కొట్టుకోవాలనా? నేను కూడా కొట్టుకోలేను. నాకు లీవ్ ఇయ్యరు ఆ రోజు అన్న. ఎట్టాయా మీ ఇష్టం, నేను మీతో మాట్లాడలేమని వెళ్ళిపోయాడు. నేను ఇక్కడనే ఉండిపోయినాను. మరి పాస్టర్మ కూడా ఇక్కడ ఆరాధన చూసుకొని ఆ తర్వాత పోయింది. ఆమె ఇస్త్రాకులు తెచ్చేదానికి వచ్చింది కూతురు అనుకున్నారు అందరూ. అవును, వాళ్ళతో బరిగెత్తకపోయినందుకు వారు మనల్ని దూషిస్తారని పేతురు గారు 4వ అధ్యాయం, 1 పేతురు 4వ అధ్యాయంలో ముందుగానే చెప్పేశారు. వాళ్ళు చెప్పిందంతా చేయలేదంటే మనల్ని తిడతారు. అలా తిట్టించుకున్నాము. అయినా గమనాను, ఈరోజు వాళ్ళు ప్రభు బిడ్డలు అయిపోయినారు. హల్లెలూయా.
హల్లెలూయా. ఆత్మను అనుసరించి ప్రవర్తించడం అంటే ఇలా ఉంటుందండి. నీలో దేవుడు ఉన్నాడనే విషయాన్ని నువ్వు గుర్తిరిగితే వాళ్ళ మాటల కొరకు నీ జీవితాన్ని పాడు చేసుకోకు. ఇది చర్చి క్రమము కాదు. ఆ పాస్టర్ గారి దగ్గర పోతే ఇది చేయకూడదు అది చేయకూడదు అని అంటాడు. నా పేరు వాడబాకండి. దేవుని వాక్యాన్ని వినియోగించుకోండి, వాడుకోండి. దేవుని వాక్యం ఇలా ఉందని చెప్పుకోండి. అప్పుడు మీరు దేవుని వాక్యాన్ని ఉందని చెప్పడం వల్ల దేవుని మీరు కనపరుస్తున్నారు, దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అప్పుడు మీరు దేవుని ఆత్మను అనుసరించి ప్రవర్తిస్తున్న వ్యక్తులు కాబట్టి, మీరు జీవమునిచ్చు ఆత్మ నియమాన్ని మీరు కలిగి ఉన్నారు కాబట్టి పాప మరణ నియమముల నుండి మీరు విడిపించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కొరకు చేయడం కాదది, ఇది నీ కొరకు నువ్వు చేసుకోవాలి. నీ దేవుడు నీకు ఇచ్చినట్టు ఒక పద్ధతి, దానిని అనుసరించి ఆ నియమాన్ని నువ్వు పాటించగలిగితే నీలో యేసయ్య ఉన్నాడు అన్న విషయం నీకే అది అర్థమవుతుంది. అలాగే కదా దావీదు చెప్పాడు, నేను అడగబోయేది నీ ఆత్మ యుద్ధ నుండి, నువ్వు ముందుండావు, వెనకుండావు, నాలో ఉండావు, నన్ను నడిపిస్తావు, అన్నీ చేస్తావు. పాట పాడేస్తూ ఉంటాడు ఆయన, సత్యరాజ్ పాస్టర్ పాడేస్తున్నాడు, నడిపిస్తాడు నా దేవుడు అని చెప్పేసి. నిజమే, నడిపిస్తాడు. కానీ శ్రమలలోనైనా నన్ను విడువాడు అంటారు. శ్రమల్లో వీళ్ళే పక్కకు తొలిగేస్తారు, ఆయన వదిలేస్తారు. ఆయన విడవడు, మనమే వదిలేస్తాం ఆయన్ని. ఇలాగ చాలా మంది జీవితంలో కష్టాలు వస్తే ప్రభుని వదిలేస్తారు. హల్లెలూయా. ముఖం నల్లగా పోతుంది. కష్టాలు అంటే ఏమి ఇంకా కరెక్ట్గా రాలేదు అంటే అడు మళ్ళీ ముఖం ఉంటుంది. నీలో పరిశుద్ధాత్మ ఉండదనేది నీకు ఎప్పుడైనా గుర్తుంటున్నదా? గుర్తుంటే అలా ప్రవర్తించు. రెండవదిగా చూద్దాం ప్రైలరా 6వ అధ్యాయం 13వ వచనం, రోమాపత్రిక. మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనిడి. మీ అవయములను నీతి సాధనముగా దేవునికి అప్పగింపుడి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ వాక్యాన్ని బట్టి ప్రభు ఏమంటున్నాడంటే మనము ఆయనకు సమర్పించుకోవాలి. నీ అవయములను దేవునికి సమర్పించుకోవాలి, సజీవ యాగముగా అన్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో సజీవ యాగముగా బ్రతికి ఉన్న నీ అవయవాలను దేవుని పని కొరకు ఉపయోగించాలి, మంచి వాటి కొరకు ఉపయోగించాలి. నిన్ను నీవే దేవుని ఆత్మకు అప్పగిస్తే ఆత్మ నిన్ను ఉపయోగిస్తుంది. నీలో దేవుడు ఉన్నాడు కదా, అప్పుడు దేవుడు ఉన్నాడని నువ్వు గుర్తెరిగితే దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేయాలి. నీలో దెయ్యం ఉంటే దెయ్యం చెప్పినట్టుగా చేస్తావు. నీలో దేవుడు ఉంటే దేవుడు చెప్పినట్టుగా చేస్తావు. నేనైతే మాత్రం నాలో దేవుడు ఉన్నాడని నేను గుర్తెరిగి నా దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటా. నువ్వు ఉంటే నువ్వు కూడా బాగుంటావు. నీకు శిక్ష ఉండదు, నరక శిక్ష ఉండదు, దోష శిక్ష ఉండదు, శాపం వల్ల వచ్చే శిక్ష ఉండదు. నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, నీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది, నీ కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆత్మ ఇచ్చు నియమాన్ని పాటించినప్పుడు. హల్లెలూయా. ఇదేంటని చెప్పండి. ఇది చెయ్యి. ఈ చేతులు దేవుని యొక్క చప్పట్లు తట్టి పాటలు పాడామనుకో దేవుని దీవెనలు వస్తుంది. ఇదే చేత్తో బ్రాందీ గ్లాసు పట్టుకొని తాగుతూ ఉన్నామనుకో ఈ చేతులతో దేవుని కోపం వస్తుంది. అలా దేవుని ఉపకరణములు అనబడంటే ఆ గిన్నెలలో ఈ యొక్క బెల్షెజర్ అని చెప్పబడంటే ఒక రాజు ఏం చేసినాడంటే ఆ ద్రాక్ష రసం పోసుకొని దాన్ని తాగుతున్నాడు. వెంటనే దేవుని చేయి వచ్చేసింది, శిక్ష అమలు పరిచింది. హల్లెలూయా. ఈ నోటితో దేవుని నామాన్ని మహిమపరిచినావనుకో దేవుని ఆశీర్వాదాలు వస్తుంది. ఈ నోటితో బూతులు, సరసోక్తులు, పోకిరి మాటలు మాట్లాడేవనుకో దేవుని ఆత్మ నీలో లేదు, అదంతా దెయ్యం మాటలని ఎంచబడుతుంది. నిన్ను నీవే పరిశుద్ధం చేసుకోవాలి. నిన్ను నీవే దేవుని యొక్క మాటలతో సరి చేసుకోవాలి. నిన్ను నీవే దేవుని మాటకు, దేవుని పనికి అప్పగించుకోవాలి. ఇట్లా పని చేయడం అంటే అలా నిన్ను నీవు దేవునికి
నీతి సాధనముగా నిన్ను నీవే దేవునికి అప్పగించుకోవాలి, ఆత్మకు అప్పగించుకోవాలి. ఆత్మే నిన్ను ఏం చేస్తుందండి, ఏ విధముగానైనా నిన్ను నడిపిస్తుంది. ప్రతి చెడ్డ దానిని విడిచిపెట్టాలి, దానిని చంపేయాలి. చెడ్డ దానిని చంపడం అంటే ఎంత అసలు వదిలేయడమే. గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. గలతీ 5:24. త్వరగా ముగిద్దాం. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. నువ్వు వాటినన్నింటినీ వదిలేయాలి. పాత జీవితపు క్రియలు వదిలేయాలి, దుర్భరమైన జీవితపు లక్షణాలు వదిలేయాలి. ఎందుకంటే నీలో దేవుడు ఉన్నాడని నువ్వు గుర్తిస్తే అప్పుడు వదులుతావు. ఇదన్నమాట ఆత్మ అనుసరించి ప్రవర్తించడం. ఆత్మను అనుసరించి ప్రవర్తించడం అంటే పరిశుద్ధాత్మ వెంబడి నడవడమే. యేసు ప్రభు అన్నాడు, శిష్యులను చూసి పిలిచాడు, రండి, మీరు చేపలు పట్టే జాలరు కాదు, ఇక మీదట మనుషులను పట్టు జాలరుగా చేస్తా, నన్ను వెంబడించండి. సమస్తమును విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం పోవాలి అనుకుందాం. యేసు ప్రభుని ఎందుకు ఎరిగినాము? ఎందుకయ్యా? పరలోకం కొరకు ఎరిగినాం. పరలోకం పోవాలంటే ఇప్పుడు ఎప్పుడు వెళ్తాం? ఏ రోజు వెళ్తాం చెప్పండి? చనిపోయిన తర్వాత వెళ్తాం. ఎప్పుడు చనిపోతాం? మన ఆయుష్ తీరిపోయినప్పుడు చనిపోతాం. అంతవరకు ఈ భూమి మీద బ్రతుకుతాం. బ్రతికేటప్పుడు దేవునికి ప్రియంగా బ్రతికితే పరలోకంకి వెళ్తాం చనిపోయిన తర్వాత. బ్రతికేటప్పుడు చెడ్డ జీవితం జీవించినాం అనుకో, ఆయుష్ తీరిపోయిన తర్వాత చనిపోయి నరకంలోకి వెళ్ళిపోతాం. నువ్వు పరలోకం పోవాలన్నా, నువ్వు నరకంలోకి దిగాలన్నా, నీ జీవితం మంచిదిగానన్నా ఉండాలి, చెడ్డదిగానన్నా ఉండాలి. మంచిదిగా జీవిస్తే దేవుని రాజ్యం వెళ్తావు, చెడ్డదిగా జీవిస్తే నరకంలోకి వెళ్ళిపోతావు. శిక్షా విధికి కారకుడు అవుతావు, శిక్ష తప్పించుకుంటావు. ఇది మానవునికి ఉండే సూత్రం. ఈ సూత్రాన్ని ప్రభు పెట్టాడు. అటు ఇప్పుడు మంచిగా తయారు చేయాలంటే నీ వల్ల కాకపోతుంది కాబట్టి నీకు సహాయకారిగా దేవుడు తన ఆత్మను భూమి మీద పెట్టాడు. ఎవరు యేసుక్రీస్తునందు బాప్తీసం తీసుకొని ఆయనలో చక్కగా జీవించాలని అనుకుంటారో వాళ్ళకి ఆత్మను గిఫ్ట్గా ఇచ్చాడు. ఈ ఆత్మ సహాయంతో వాళ్ళు మంచి జీవితాన్ని కొనసాగించి చనిపోయిన తదనంతరం దేవుని రాజ్యంలో చేరాలి. ఇందుకే ఇక్కడ మరి ఆత్మను అనుసరించి ప్రవర్తించినప్పుడు నీవు ఈ భూమి మీద ఉన్నన్ని దినములో సమాధానమును నిత్య జీవమును పొందుతావు. అందుకొరకు నేర్చుకోవడం కొరకే మనము దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం. అంచేత దేవుని ఆత్మకు మనల్ని మనము అప్పగించుకోవాలి, మన మనస్సు అప్పగించుకోవాలి. అవును, దేవుడు చెప్పాడు, ఇది తప్పు, ఇది చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఇతరులది కదా ఆశించకూడదు, ఇతరుల స్త్రీలను ఆశించకూడదు, ఇతర పురుషులను ఆశించకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి, భార్యను ప్రేమించాలి, భర్తకు లోబడి ఉండాలి, సంఘంలో చక్కగా కలుసుకోవాలి, దేవుని వాక్యం వినాలి, ప్రార్థన చెయ్యాలి, దౌర్జన్యం చేయకూడదు, లంచం పుచ్చుకోకూడదు, అన్యాయం చేయకూడదు, వడ్డీ వ్యాపారం చేయకూడదు. ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటన్నిటిని నువ్వు ఏం చేయాలంటే నేర్చుకుంటూ ఏది వదిలేయాలి, ఏది సమకూర్చుకోవాలి. వీటన్నిటిని నీకు నేర్పించి నిన్ను నడిపించేది ఎవరంటే దేవుడు ఇచ్చి వెళ్ళిన ఆత్మ. అందుకే క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. నీలో ఆత్మ ఉందని గుర్తిస్తున్నావా? ఆత్మ ఉందని గుర్తిస్తే నిన్ను నీవు ఆత్మకు సమర్పించుకో, అప్పగించుకో. నీ శరీరమును సజీవ యాగముగా సమర్పించుకో. రోమా 12:1 కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా.
ఎవరైనా అంతే అయ్యో, ఎవరైనా చిన్నపిల్లలు గోళీలు ఆడొచ్చు, చిన్నపిల్లలు బొంగరాలు ఆడొచ్చు, చిన్నపిల్లలు గేములు ఏంది సెల్ ఫోన్లో గేములు ఆడుకున్నాం అనుకో, ఆడుకో. పెద్ద చెట్టునే కాపాడుకుంటారా? చిన్న చెట్టుని పెరికి వేర్లన్నీ కట్ చేసేసి పూడ్చండి, అప్పుడు బాగా వస్తుంది. వస్తుందా? వస్తుందా? మరి నువ్వు చిన్న చెట్టు కదా, నీ వేర్లన్నీ చంపేస్తే మరి ఎట్లా నువ్వు రేపు ఎదుగుతావు? మొక్కలో ఉండేటప్పుడే దాన్ని పక్కంగా పాతి, దానికి నీళ్లు పోసి, దానికి ఎరువు వేసి, దానికి కంచి కట్టి, పెద్ద చెట్టుని బెరకాలంటే మేకలకి కష్టం. చిన్న చెట్టుని అయితే లాగేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఈ పిల్లలే దేవునిలో నిలబడలేదనుకో, భద్రత లేదనుకో, వాళ్ళ చుట్టూ కంచి వేయలేదనుకో, సాతాడు వచ్చేసి మేసేసి వెళ్ళిపోతాడు, పాడు చేసేస్తాడు. యవ్వనస్తులు అలాగే పాడైపోతుంది తెలిసిన. మొక్క వంగనదే మానైన తర్వాత వంగన, పెద్దలు అయిపోయిన తర్వాత పోయా నువ్వు బారిపోయా అంటారు. నీ మాట వినాలన్నా అంటారు అమ్మను కూడా. అమ్మ పాపం కానీ నీళ్ళు పోసి, ఆయగడిగి, ముక్కు చేసి, బట్టలు వేసి, బువ్వ పెట్టి, కడుపు తడిని చూసి, అయ్యో నా బిడ్డ సర్వస్వం వాళ్ళేలాగా, వాళ్ళ అన్నమే బెటరు, అది తెలియదు వాళ్ళకి. అంత చేసి పెట్టే అంటుంటారు. కారణం ఏంటంటే వేర్లన్నీ కట్ చేసేసి ఒట్టిగా కర్ర నాటి ఉంటారు, కానీ వేలు రావడం లేదో పురుగు తినేస్తున్నది, వేరు రావడం లేదో పురుగు తినేస్తుంది. ఇంకా చెట్టు ఆడ ఎదిగేది, అది ఆడ ఫలించేది 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించాలి కదా. వాళ్ళు చిన్న పిల్లకాయలంట, అవన్నీ చిన్న చెట్లు, దానికంతా నీళ్ళొద్దు, మాడిచే చెప్పయా. చిన్న పిల్లకాయలు వాళ్ళకి అన్నం పెట్టబాకండి కదా. జనాలు అంటల్లా, వాళ్ళు ఆడుకొని చర్చికి రాకపోయినా నాన్న భద్రంగా ఆడుకొని చర్చికి పోయి అటు పోయి కనిపించి వచ్చేస్తా పాస్టర్ గారికి అరస్తుడు ఆయన. ఇప్పుడు వచ్చిన పాస్టర్ చిన్నటోడు కాదు, అది పాస్టర్ మీద ఏదండి. చిన్న చెట్లను నువ్వు భద్రంగా చూసి నీళ్లు కట్టి ఎరువు వేసి కంచి వేసి భద్రం చేస్తే అది పెద్దయి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలిస్తుంది. పిల్లలను కేర్లెస్గా తీసుకోబాకండి. వాళ్ళ భవిష్యత్తులు పాడైపోవడానికి పెద్దలు కారకులు కాకూడదు. అందుకోసం దేవుడు అంటున్నాడు, కూర్చునేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచేటప్పుడు దేవుని వాక్యముల గురించి నేర్పించండి, వాళ్ళకి తెలియపరచండి, వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. నేటి బాలలో రేపటి పౌరులు. కాల్చేస్తా, నేను మిలిటరీకి పోతా, నేను అది ఇంజనీరింగ్ అయిపోతా. ఏంది నీ భవిష్యత్తు కాపాడుకునేదానికి నీకు తెలియదు. ఇంజనీర్ అయ్యి ఏం చేస్తావా? అన్ని బిడ్జలు గోలగొడతావు. ఈ స్నేహితులతో కలుసుకొని, ఈ పిల్లలు చదువుకునే పిల్లలు, ఏం రావుతాను, నేను కలెక్టర్ని అవుతా. ఈ 10th పాస్ అవ్వడానికే వల్ల కావడంలా, మరి 10th అయిన కలెక్టర్ అవుతాను, అది అవుతాను, ఇది అవుతాను. ఏదైనా ఒక గోల్ ఉండాలంటారు ఎవరు? టీచర్లు. వాళ్ళది ఏంటంటే వాళ్ళ వృత్తిలో ఈ పిల్లలని ఆ రేంజ్లో బోధించి చెప్పడం వాళ్ళ వృత్తి, అది కరెక్టే, వాళ్ళు అలా చెప్పడం న్యాయమే. అయితే నీవు నీ జీవితాన్ని కాపాడుకుంటూ దేవునికి అప్పగిస్తే ఆ రేంజ్లో వెళ్ళాలో వెళ్ళకూడదో, దేవుని ఉద్దేశం ఏమిటో, నీ యొక్క స్తోమత ఏంటో, నీ ప్రణాళిక ఏంటో, దేవుని ఆత్మ యొక్క సంకల్పం ఏంటో, ఇవన్నీ తెలియాలి కదా. ఏమీ తెలియకుండా నేను కలెక్టర్ అవుతానంటే 10th క్లాస్ ఫెయిల్, బేల్దారి పనికి పో, పెయింట్ పని కొట్టు. చెప్పండి. హల్లెలూయా. మా వాడికి మా అన్న కూతురుని కట్టిస్తాను, మా చెల్లెలు కొడుకుని కూతురుని కట్టించుకుంటాను, ఇట్లా చెప్పుకుంటారు చిన్నప్పుడే. వీడు కాలేజీకి పోయినప్పుడు ఎవరు కూతురుని కట్టుకొని వెళ్ళిపోయాడు. ఇదే అయ్యో నేనన్నా మా అన్న కూతురుని కట్టుకుంటాం అనుకుంటే ఈడు చెప్పిన మాటలు విన్నాడా అంటే, పోమా నేను ఎత్తుకొని పోతాను, నేను చచ్చిపోతాను, నేను పారిపోతాను, నేను పోతే పోనీలో నాయన రానా కన్నా అని చెప్పి. ఏంది ఇది పిచ్చి ఆశలంతా ఎందుకు జరుగుతున్నాయి దర్శన? మక్కై ఉండేటప్పుడే నీళ్లు కట్టడం లేదు. దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రమును ఆనందించుచు ధ్యానించి వాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరన నాటబడిన వాడై తన కాలమందు ఆకువాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సక్సెస్ అవుతుంది.
పెళ్లి చేసుకునేస్తే సరిపోదు, బిడ్డల్ని కనేస్తే సరిపోదు, దేవుని చేతిలో పెట్టాలంటున్నాడు. బలవంతుని చేతిలోని బాణములా పెంచాలంటున్నాడు కీర్తన గ్రంథకర్త 127లో. మనం ఆత్మ నియమంలో మనం ఉంటే కదా వాళ్ళకి నేర్పించేదానికి. మనం దురాత్మ నియమంలోకి వెళ్ళిపోయినాం అనుకో, మనకి ఆడపోతే ఆడ ఫ్రెండ్స్, ఎవరా ఫ్రెండ్స్, బంధువులు. వాళ్ళేమో హిందువులు, మనమేమో క్రైస్తవులం. కానీ వాళ్ళకి మనకు బాగుంటుంది లింక్. వాళ్ళు చెప్పేదే మనం వింటాం, ప్రభు చెప్పేది పక్కన పెడతాం. కాబట్టి మనం జడతాం, వాళ్ళను కూడా జడగొట్టేస్తాం. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మను అనుసరించి ప్రవర్తించడానికి మనము గుర్తించవలసిన విషయాలు. ఒకటి, దేవుడు మనలో ఉన్నాడని గుర్తించాలి. మనం బాప్తీసం పొందినప్పుడే మనకిచ్చాడు. ఇప్పుడు ఏదైనా పోగొట్టుకొని ఉంటే నువ్వు మరలా వాక్యం విని మరలా ప్రార్థన చేసి దేవుని దగ్గర నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే, ప్రభా నేను కోల్పోయాను, నీ ఆత్మలోంచి దూరం అయిపోయినా, నన్ను మన్నించంటే తిరిగి నీకు ఆ సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. రెండవదిగా, మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. దేవుని పని కొరకు మన శరీరాలను ఉపయోగించాలి. పాట పాడడం, సత్యం చెప్పడం, అబద్ధం చెప్పడం కాదు, సత్యం చెప్పడం, పాట పాడడం, దేవునికి స్తోత్రాలు చెప్పడం, ఇటువంటి దీన్ని వాడాలి. ఇది చెడ్డ వాటిని చూడకుండా మంచి వాటి మీద మనసు పెట్టి ఈ సెలెక్టింగ్ ఆ యొక్క పార్ట్ ఇది దేన్నైనా సెలెక్ట్ చేస్తుంది, చూస్తేనే సెలెక్ట్ చేస్తుంది. పాపాన్ని సెలెక్ట్ చేసేస్తుంది, పరిశుద్ధతను సెలెక్ట్ చేస్తుంది. నువ్వు సెలెక్ట్ చేసుకునే దాంట్లో ఈ కంటిని నువ్వు వాడుకునేటప్పుడు దోషమైన క్రియలకు ఉపయోగించు. నీ చేతిని ఒకరిని కొట్టబాకు, ఒకరికి దానం చేయి. నీ పాదాలు అన్నదమ్ములను జగడములు పుట్టించి పాదములుగా కాకుండా, షాపుకు పరిగెత్తే పాదములు కాకుండా, లోక సంబంధమైన విగ్రహారాధన అనుభవాలకి పరిగెత్తే పాదములు కాకుండా నీ దేవుని దగ్గరకు నడిపించు. పాదాలను వంచు, దేవుని దగ్గర నీ కాళ్ళను వంచు, ప్రార్థన అనుభవాలతో నింపు. దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తాడు. దేవునికి సరెండర్ జీవించడం, ఇట్ట మన అవయవాలను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకునేది. మిగిలిన వాక్యాలు వచ్చే ఆదివారం వినడానికి సిద్ధపడదాం. ఈ మెసేజ్లో ఇంకా చాలా ఉన్నాయి, వీటిని నేర్చుకోవడానికి వచ్చే ఆదివారం త్వరపడి రావడానికి ప్రయత్నిద్దాం. దేవుడు వాక్యం దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమెను మనం పాట పాడుకుంటుండగా కానుకలు సమర్పించుకుందాం. మరి అంశములను బట్టి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చక్కగా దైవజనులను మరి సంఘపరమైన రీతిలో మరి మీ అవసరాల నిమిత్తం ప్రార్థనాపూర్వంగా కూడా మరి వినియోగించుకుంటారని, మీ ప్రార్థనా కూడికలను సిద్ధం చేసుకుంటారని, ప్రత్యేకమైన ప్రార్థనా కూడికలు కూడా మీ గృహాలలో ఏర్పాటు చేసుకొని ప్రభు నామాన్ని మహింపరచుకోవాల్సిందిగా క్రీస్తు నామంలో మీకు తెలియజేస్తున్నాను. మీ కష్టార్జితంలోంచి పరిపూర్ణమైన దశమ భాగం దేవునికి చెల్లించి దైవాశీర్వాదాలు పొందవలసిందిగా క్రీస్తు నామంలో మీకు తెలియజేస్తున్నాను. బండివానిపల్లి మరి యొక్క ప్రాంతంలో ఉన్న దేవుని మందిర నిర్మాణము రూప్ లెవెల్కి పూర్తి అయింది. ఇంకా రేకులు మరి తలుపులు కిటికీలు మరి అమర్చాలి. అందును బట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ వంతు మీరు కూడా సహకారాన్ని అందించండి. త్వరపడి ఈ ఉపవాస దినాలకంతా కూడా ఆ మందిరాన్ని పూర్తి చేసి మందిర ప్రతిష్ట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని సేవకులను ఆ ప్రాంతంలో మరి చక్కగా ఉపయోగించుకోవాల్సిందిగా మరి దేవుని యొక్క ప్రేరేపణతో ఉంటున్నాం కనుక మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, సహకరించండి, దీవెనలతో నింపబడతారని క్రీస్తునామములో మీకు తెలియచేస్తుంటున్నాం. మీ అవసరతల కొరకు, మీ అక్కర్ల కొరకు మరి దైవజనులను సంధించండి. మరి మంచిగా ప్రార్థనలు జరిగించుకోండి, దేవుని ఆశీర్వాదాలతో నింపబడతారని క్రీస్తునామములో మీకు తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఆదివారము 11 గంటలకంతా కూడా మరి దేవుని మందిరానికి వచ్చి దేవుని మరి ఆరాధించి మహిమపరిచి మేలులు పొందాం. రేపటి దినం నుంచి 5వ దినం ఉపవాస ప్రార్థన. ఉపవాసాలు ఉంటున్న వారు మరి చక్కగా మంచి ఆత్మీయంగా దైవ ఆశీర్వాదాలతో నింపబడేలాగున ఉపవాసాలు జరిగించాలని క్రీస్తునామములో మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మనము మరి మన మధ్యలో అంటే పాస్టర్ సత్యరాజు
మరి చివరి ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన ఆశీర్వాదాలతో మన కుటుంబాలకు వెళ్దాం. ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుల సర్వోన్నతుల సర్వాధికారి యేసు ప్రభువా, నీకున్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రభువా మీకు వేలాది స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటూ వస్తున్నామయ్యా. గడిచిన వారం అంతా ప్రభువా మీకు రెక్కల చాటును మా తండ్రి మమ్మల్ని భద్రపరిచి ప్రభువా ఈ రీతిగా మా తండ్రి యొక్క విశ్రాంతి దినంలో కలిసి ప్రభువా మీకు నామమును గణపరచడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి ప్రభువా ఈ యొక్క అవకాశం మీరు దయచేసినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రమయ్యా. అంతే మాత్రం కాకుండా ప్రభువా మీకు దైవ సేవకుల ద్వారా మా తండ్రి చెప్పబడినటువంటి వాక్యం ప్రకారం మా తండ్రి మా యొక్క హృదయం ప్రభువా మేము భద్రపరుచుకుని ప్రభా మీ యొక్క మాటల ప్రకారం మేము నడవడానికి సహాయం దయచేసి వేడుకుంటూ వస్తున్నామయ్యా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. రాని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అలాగనే ప్రభా ఈ యొక్క గాస్పెల్ ప్రేయర్ మినిస్ట్రీని దీవించండి ప్రభా. ఉంటున్నటువంటి బ్రాంచ్ సంఘాలు అంతటిని ప్రభా బలపరచమని వేడుకుంటూ వస్తున్నామయ్యా. యేసు ప్రభా సంఘంకు కావాల్సినటువంటి ఈవులను సహాయం అంతటిని ప్రభా త్వరపడి మీరు తీర్చమని వేడుకుంటూ వస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా సమర్పించిన కానుకలు దీవించి ఆశీర్వదించి మీకు పరిచర్లు వాడుకోండి. దాని ద్వారా రావాల్సిన మేలును ఆశీర్వాదమును వారికి వారి యొక్క కుటుంబానికి దయచేసి వేడుకుంటూ నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో వినయము తడిగే బతిమాలు వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగములో సమస్త ప్రశ్న సంధించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మామే సత్యవంతుడా